భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో దూరం, విశాఖ వాసులకు ఎంతో భారం అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పైగా ఉత్తరాంధ్ర ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం ఇవ్వడం లేదు అనే ఆరోపణ కూడా చేశారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు ఆయన. ఉత్తరాంధ్ర సిగలో శరవేగంగా నిర్మాణమవుతోన్న భోగాపురం ఎయిర్పోర్టు జూలై మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ ఎయిర్పోర్టును కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. అయితే ఆ ఎయిర్పోర్టుతో పాటు అక్కడున్న పరిస్థితులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. భోగాపురం ఎయిర్పోర్టులో ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఉత్తరాంధ్ర వాళ్లపై ఎందుకంత వివక్ష అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. అసలు 3-4 జిల్లాలు 5 జిల్లాలకి ఉద్యోగాలు ఇవ్వనంటే ఎట్లాగా? నాకు ఎమ్మెల్యేసీ చెప్పారు ఉద్యోగాలు ఇవ్వరట ఆధార్ కార్డు ఉంటే అని. సో అది కరెక్ట్ కాదు. అది మీరు ఓ పక్కన ఉద్యోగాలు ఇవ్వరు, ఓ పక్కనేమో ప్యాసింజర్స్కి ఏమో ఒకసారి వెళ్ళటానికి 3,000 రూపాయలు అవుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 3,000 అవుతుంది. ఉత్తరాంధ్ర వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు ఫ్లైట్లు కూడా ఎక్కొద్దనే రూల్ పెడితే ఇంకా బాగుంటుందంటూ సెటైర్లేశారు. ఈ లోకల్ పీపుల్ ఎవరిని ఫ్లైట్ ఇక్కడ ఎక్కొద్దు, ఎవరికైతే ఎక్కడైతే 5 జిల్లాల తర్వాత ఉన్న వాళ్ళకి 5 జిల్లాలు ప్యాసింజర్స్ ఎక్కడానికి వీలు లేదని పెడితే బాగుంటుంది. ఉద్యోగాలేమో 5 జిల్లాల వాళ్ళకి ఇవ్వరు, 5-6 జిల్లాలకి. ప్యాసింజర్స్ మాత్రం ఈ 5 జిల్లాలకి కావాలి. ఇదేం న్యాయం అండి? ఎవడు అడిగేవాడు లేక. విశాఖ నుంచి భోగాపురానికి 50 కిలోమీటర్ల దూరం, చేరుకోవాలంటే 2 గంటలకు పైగా సమయం, పైగా క్యాబ్ ఛార్జీలు మొయ్యలేనంత భారం అని అన్నారు విష్ణుకుమార్ రాజు. నెలకు 2.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తారు. వారందరూ భోగాపురం వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంటూ లెక్కలేసి మరీ చెప్పారు ఆయన. ప్రజల ఆకాంక్ష మేరకు మీరు కూడా దయచేసి ఒక్కసారి ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్పోర్ట్ మీకు ఇక్కడ ఉండాలా వద్దా అని ఒకసారి అడగండి. మీరు పబ్లిక్ని అడగండి. ఎక్కడ భోగాపురం, ఎక్కడ విశాఖపట్నము? అసలు వైజాగ్ మీకు ఎయిర్పోర్ట్ లేకపోతే అది మీకు డైజెస్ట్ అవుతుందా? విశాఖపట్నంకి రైల్వే స్టేషన్ లేదంటే మీరు పబ్లిక్ ఎలా ఉంటుంది? మరి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే సీట్ ఎక్కడ పోతుందేమో అని భయమేమో, నాకు తెలియదు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైనప్పటికీ విశాఖ ఎయిర్పోర్టును మూసేయొద్దన్నారు విష్ణుకుమార్ రాజు. భోగాపురం, విశాఖల్లోనూ విమాన సర్వీసులు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న వీఆర్ మీటింగ్లో కూడా ఈ ఎయిర్పోర్టు కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. కొనసాగుతుంది, కానీ దాంట్లో ఫ్లైట్లు దిగుతాయా దిగవా అనేది మనకు తెలియదు. కాబట్టి వారి ఉద్దేశం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విష్ణుకుమార్ రాజు వినతులు, సలహాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.